ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి, కానీ వాటిని సాధించే గట్స్ కొందరికి ఉంటుంది. అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ దోస్ రేర్ వన్స్. ఆ అరుదైన వారిలో నువ్వు ఒకరివి. ఇవాళ నేను మాట్లాడేది ఒక సాధారణ విద్యార్థితో కాదు, ఒక ఫ్యూచర్ డాక్టర్తో, ఎవరు చూడని బ్యాటిల్స్ ఫైట్ చేస్తూ ఇంకా ఓడిపోని వారియర్తో. ఈ మాటలు నువ్వు వింటున్నావంటే గుర్తుంచుకో, డెస్టినీ అందరిని పిలవదు, కానీ అది నిన్ను పిలిచింది. నువ్వు కేవలం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం లేదు, లైఫ్కి ప్రిపేర్ అవుతున్నావు. నీ వల్ల మరొకరు బ్రతుకుతారు. సమ్వేర్ ఇన్ ఫ్యూచర్ ఏ హార్ట్ బీట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ చేతుల్లో బ్రతకబోతున్న ప్రాణం నీ పేరునే పిలుస్తుంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న పెన్ ఒకరోజు ప్రాణాలు కాపాడే స్కాల్పెల్ అవుతుంది. నీ జర్నీ అక్కడికి తీసుకెళ్తుంది. నువ్వు అలసిపోలేదు, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావు. భయపడట్లేదు, బలపడుతున్నావు. పీపుల్ సీ యువర్ బుక్స్, బట్ ఓన్లీ యూ నో ద బ్యాటిల్స్. ఆ బ్యాటిల్స్ నిన్ను డేంజరస్గా, అన్స్టాపబుల్గా, అన్బ్రేకబుల్గా మారుస్తున్నాయి. ఇది మోటివేషన్ కాదు, ఒక రిమైండర్. నువ్వు గొప్పగా సాధించడానికి, బ్రతకడానికి, ఇతరులను బ్రతికించడానికి పుట్టావు. అయితే ఈరోజు నువ్వు ఆ జీవితంలోకి అడుగు పెడుతున్నావు. ఈరోజు బయటికి బలంగా కనిపిస్తూ లోపల నిశ్శబ్దంగా యుద్ధం చేస్తున్న స్టూడెంట్తో మాట్లాడుతున్నా. అవును, అది నువ్వే. బుక్స్ మధ్య కూర్చొని నిన్ను నువ్వే ప్రశ్నిస్తున్నావు. నేను డాక్టర్ అవ్వగలనా? విల్ ఐ రియల్లీ బికమ్ ఏ డాక్టర్? అది నువ్వు మాత్రమే అడుగుతున్న ప్రశ్న కాదు. చరిత్రలోని ప్రతి గ్రేట్ డాక్టర్, ప్రస్తుతం వైట్ కోట్ వేసుకొని ప్రాణాలు కాపాడుతున్న వాళ్ళందరూ ఎప్పుడో ఒకరోజు ఇదే ప్రశ్న అడిగారు. కానీ వారిని ప్రత్యేకంగా చేసిందేమిటి? వాళ్ళు ఆగలేదు, వాళ్ళు వదులుకోలేదు, వాళ్ళు పారిపోలేదు. నీకు ఇది సాధ్యమే. డోంట్ స్టాప్, డోంట్ గివ్ అప్, డోంట్ రన్ అవే. నీ జీవితంలో ఈ టైం మూవీలో క్లైమాక్స్కి ముందు వచ్చే టఫెస్ట్ సీక్వెన్స్ లాంటిది. ఇది స్కేరీ, ఇది పెయిన్ఫుల్, ఇది లోన్లీ. కానీ ఇదే స్టేజ్లో హీరోస్ తయారవుతారు, ఇదే స్టేజ్లో లెజెండ్స్ రైజ్ అవుతారు. అండ్ టుడే ఇట్స్ యువర్ టర్న్. కొన్నిసార్లు నీ రూమ్ వాల్స్ కూడా నీ బ్యాటిల్ విట్నెస్ అవుతాయి. నీ టేబుల్ పై పడి ఉన్న బ్రోకెన్ పెన్స్, హాఫ్ రిటన్ నోట్స్, టియర్ డ్రాప్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చెప్తాయి, దిస్ స్టూడెంట్ ఈజ్ స్టిల్ ఫైటింగ్ అని. రాత్రులు యాంగ్జైటీ, పగలు ప్రెషర్స్ ఉన్నా కానీ యు ఓపెన్ యువర్ బుక్ అగైన్. అది డెడికేషన్ మాత్రమే కాదు, అది నీ గోల్, డెస్టినీ, ఫ్యూచర్. నీట్ అనేది ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది ఒక బ్యూటిఫుల్ జర్నీ, ఒక వారియర్స్ జర్నీ. నువ్వు చదివేది చాప్టర్స్ కాదు, ఫ్యూచర్ లైఫ్స్ చదువుతున్నావు. ఒకరోజు నీ వర్డ్స్ వల్ల ఒక పేషెంట్ హార్ట్ బీట్ స్టెబిలైజ్ అవుతుంది. నువ్విచ్చే ఇంజెక్షన్ వల్ల ఒక బిడ్డ ప్రాణం నిలుస్తుంది. నీ స్మైల్ వల్ల ఒక కుటుంబం ఆశ పొందుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయి, ఫీల్ ఇట్. ఆ మూమెంట్, ఇప్పుడు నువ్వు చేస్తున్న సాక్రిఫైస్, స్లీప్లెస్ నైట్స్, ఎవ్రీ టీయర్కి మించిన వాల్యుబుల్ మూమెంట్స్ అవి. ఎస్, ద జర్నీ ఈజ్ హార్డ్. ఎస్, నువ్వు అలసిపోతున్నావు కానీ ఆగిపోలేదు. ఎస్, కొన్నిసార్లు గివప్ అవ్వాలనిపిస్తుంది. బట్ లిసన్ కేర్ఫుల్లీ. హార్డ్ పాత్స్ ఆల్వేస్ లీడ్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. ఈ కష్టమే నీ కథను ఎక్స్ట్రాడినరీగా మారుస్తుంది. ఈ ఒంటరితనమే నీ ఫ్యూచర్ పేషెంట్కి స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ ప్రపంచానికి నువ్వు కావాలి. ఫ్యూచర్ పేషెంట్స్ నీకోసం ఎదురు చూస్తున్నారు. తన బిడ్డ బ్రతకాలి అని ఒక తల్లి, తన బిడ్డ సేఫ్ అని ఒక తండ్రి, డాక్టర్ ప్లీజ్ సేవ్ us అని నిన్నే పిలుస్తున్నారు. గుర్తుంచుకో, నువ్వు మార్క్స్ కోసం చదవట్లేదు, ప్రాణాలు కాపాడడానికి చదువుతున్నావు. ఈ ఆలోచన నిన్ను డిఫరెంట్గా మారుస్తుంది. దట్ మేక్స్ యూ పవర్ఫుల్, దట్ మేక్స్ యూ అన్స్టాపబుల్. రిమెంబర్ దిస్, ప్రతి గ్రేట్ డాక్టర్ ఒకప్పుడు కన్ఫ్యూజ్ అయిన స్టూడెంటే. ప్రతి టాపర్ ఒకసారి భయపడిన వాడే. ప్రతి వారియర్ ఒకప్పుడు బలహీనుడే. కానీ వాళ్ళు ఒక్క విషయం మాత్రం ఎప్పుడు ఆపలేదు, ప్రయత్నించడం, ట్రయింగ్. నువ్వు కూడా ఆపకూడదు. నీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు. ఇది నీ ఎండ్ కాదు, ఇది నీ బిగినింగ్. ఈరోజు వరకు నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తున్నాను, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు పోరాడుతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఫ్యూచర్ డాక్టర్వి. ప్రతి ఒక్కరూ నీ పేరు ముందు డాక్టర్ అని ఖచ్చితంగా అంటారు. అప్పుడు ఆ రోజు
నువ్వే నీ జర్నీని వెనక్కి చూసి చెప్తావు ఎవ్రీ పెయిన్, ఎవ్రీ టీయర్ వాజ్ వర్త్ ఇట్ అని. సో ఇక ఆలస్యం ఎందుకు? నీ పెన్ పట్టుకో, బుక్ తెరువు, నీ డెస్టినీలోకి అడుగుపెట్టు. ఎందుకంటే పుట్టుకతో ఎవరు లెజెండ్స్ అవ్వరు. ప్రతి పేజీ, ప్రతి గంట, ప్రతి చాయిస్ ద్వారా లెజెండ్స్ తయారవుతారు. ఐ యామ్ హ్యాపీ నువ్వు ఒక లెజెండ్ అవుతున్నావు. యు ఆర్ బికమింగ్ వన్. ఇవాల్టి నీట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ నీ హృదయాన్ని తాకినట్లయితే, నీలో ఒక స్పార్క్ని ఇగ్నైట్ చేసి, నీ ఫోకస్ని, నీ పొటెన్షియల్ని రిమైండ్ చేసి, నీలో ఉన్న ఫ్యూచర్ డాక్టర్ని గుర్తు చేసిందా? అయితే ఈ ఫైర్ నీ దగ్గరే ఉంచుకోకు, షేర్ చేయి. ఈ బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ని మీ నీట్ ఆస్పిరెంట్స్కి, ఫ్యూచర్ డాక్టర్స్కి, ఇప్పటికే సేవ చేస్తున్న డాక్టర్స్కి కూడా. నీ ఒక్క షేర్ ఈరోజు ఈ మాటలు అవసరమైన ఆస్పిరెంట్స్కి ఎంకరేజ్మెంట్ అవుతుందేమో. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ మీ జర్నీని ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, మీ వైట్ కోట్ డ్రీమ్కి దగ్గర చేయడానికి నేనెప్పుడు సిద్ధం. మీ సపోర్ట్ మాకు ఇంకా మరిన్ని లైఫ్ చేంజింగ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. మరి వచ్చే ఎపిసోడ్ వరకు స్టే ఫోకస్డ్, స్టే ఇన్స్పైర్డ్ అండ్ రిమెంబర్ యువర్ స్టెథోస్కోప్ ఈజ్ వెయిటింగ్. కీప్ మూవింగ్ ఫార్వర్డ్. లవ్ యూ.